ఇది ప్రపంచం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక శక్తిగానే కాదు, సైనిక శక్తిలోనూ మనమేంటో ఆపరేషన్ సింధూర్లో నిరూపించాం. స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రతి భారతీయుడు మువ్వెన్నెల జెండా ఎగరేసి మన సైనిక దళాలకు సెల్యూట్ చేద్దాం. శత్రు దేశాల తూటాలు బేలిస్తే మిసైళ్లతో బదిలించిన మన త్రివిధ దళాలకి జై కొడదాం. మరొకసారి మనమందరం స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తుకు తెచ్చుకుంటూ నివాళులర్పిస్తూ ఈ జాతి అభివృద్ధికి పునరంకితం కావాలి, గట్టిగా పనిచేసే సంకల్పాన్ని ఈరోజు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడ ప్రపంచంలో ఉన్న భారతీయులకు, తెలుగు వారికి స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై ఆంధ్రప్రదేశ్, జై భారత్, జై హింద్. Thank you, sir. Thank you so much for your inspiring message. అద్భుతమైన సందేశం ద్వారా అందరిలోనూ నూతన ఉత్సాహాన్ని నింపిన గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనపరిచిన అధికారులకు మెడల్స్ డెకరేట్ చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తున్నాం. శ్రీ మహేష్ చంద్ర లడ్డా, IPS Additional DGP, PSM RD 2024. Sri Mahesh Chandra Ladda. Sri M. Ravi Prakash, IPS IGP P&L PSM ID 2024. Sri M. Ravi Prakash. Sri D.D. Gangaraju, DSP, SPF. Police Medal for Meritorious Service, Republic Day 2024. Sri D.D. Gangaraju. Sri Venkata Premajit Katamani, Commandant Retired MSM, RD 2024.